నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం చూసుకోవచ్చు, ముంబైలో గత 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ముంబై మీడియాకి వచ్చి, లేకపోతే వివిధ రకాలైన శాటిలైట్, అదేవిధంగా సోషల్ మీడియాలోకి వచ్చి పెద్ద ఎత్తున గాసిప్స్ నడిచాయి. సైఫ్ అలీ ఖాన్కి అతని పని మనిషికి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ డ్రైవర్ పొడి చేసి వెళ్ళిపోయాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా బాగా మీమ్స్, స్పెక్యులేషన్స్ అయితే బాగా జరిగాయి. కానీ ఈరోజు అయితే మాత్రం ముంబై పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అంటే ఆ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడని, ఆ వ్యక్తి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడని పోలీసులు అయితే మాత్రం ఈ నిందితుని పట్టుకున్నారు. సో ఇదే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయన తెలుసుకుందాం. సో కార్తిక్ గారు, చూడండి, మనం గత 3 రోజులు చూస్తూనే ఉన్నాం, పెద్ద ఎత్తున సైఫ్ అలీ ఖాన్ మీద గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. అక్కడ మీడియా కూడా పెద్ద ఎత్తున ఆయన గురించి చర్చించుకున్నారు. సో ఎట్టకేలకి అయితే నిందితుని పట్టుకున్నారు. అసలు ఇతనైనా నిందితుడు, లేకపోతే వేరే వాళ్ళని తెచ్చి పెట్టారంటారు మీ మాటలో? పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేంత వరకు, కోర్టులో నిర్ధారణ జరిగేంత వరకు పలానోడే నిందితుడని మనం కంక్లూజన్ రావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఒక విషయం ఏంటంటే, ఇప్పటికైతే పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతను బంగ్లాదేశ్ చొరబాటుదారుడు. అతన్ని ఛత్తీస్గఢ్లో పట్టుకున్నారు. అతనే ఇక్కడ పని కోసం బంగ్లాదేశ్ నుంచి చొరబడి మన దేశంలోకి వచ్చి ఇక్కడ వెయిటర్గా పేరు మార్చుకొని వెయిటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతనే దొంగతనం కోసం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళాడు. సైఫ్ అలీ ఖాన్ని కత్తితో ఏదైతే కత్తిపోట్లు పొడిచి 6 కత్తిపోట్లు పొడిచి అతను పారిపోయి వచ్చాడు అనేటువంటిది పోలీసు సమాచారం. అయితే ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. నిజంగా బంగ్లాదేశ్ చొరబాటుదారుడైతే ఇష్యూనే మారిపోయింది. ఎందుకంటే అతను బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అంటే ఎన్ఐఏ రంగంలో దిగింది. ఆ ఎంక్వైరీ వేరు. అంటే ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇంకెంతమంది చొరబాటుదారులు భారతదేశంలోకి వచ్చారు, ఇవన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక విదేశీ చొరబాటుదారుడు మన దేశం నుంచి వచ్చుకొని రావటం, వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ పాస్పోర్ట్ అనేది నిజంగా తప్పది. ఆ తప్పుని ఇప్పుడు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కొత్త ఇష్యూ, అది సపరేట్ ఇష్యూ. అది అంటే యాక్చువల్గా ముంబై ప్రధానిక మొత్తం ఏమనుకుంటుందంటే, అతను కాదు, వేరే వాడిని తెచ్చి డూప్లో పెట్టి ఈ కేసును మూసేపిద్దాం అనే ప్లాన్తో పోలీసు యంత్రాంగం ఇట్లా ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఎస్, ఆ పాయింట్ కాడికే వస్తాను. నిజానికి సరే, బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అనేటువంటి కేసు సపరేట్, దాన్ని విచారించాల్సిందే. సరే, అది పక్కన పెట్టేస్తే అసలు ఈ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి చేసింది ఇతనైనా? నాకు అనుమానం ఏంటి అంటే, బేసిక్ గా బయట నుంచి ఒక వ్యక్తి, అది చొరబాటుదారుడు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, ఒక దొంగ బయట నుంచి వెళ్ళి ఆ ఇంట్లోకి అంచెలంచెలుగా ఉన్నటువంటి సెక్యూరిటీని దాటుకొని ఎక్కడుంటుందో తెలియని ఫైర్ ఎగ్జిట్ లోకి దూరి ఆ ఫైర్ ఎగ్జిట్ నుంచి ఇంట్లోకి పోగలిగి, ఆ ఇంట్లో కూడా 4 ఫ్లోర్లు ఇల్లు అవుతుంది. అదే సింగిల్ ఫ్లోర్ ఇల్లు కాదు. నా మొత్తం 12 ఫ్లోర్స్ ఉంటాయంట. దాంట్లో 11th ఫ్లోర్ లో ఇతను ఉంటారు. మొత్తం అతని ఇల్లు 4 ఫ్లోర్లు. ఆ 4 ఫ్లోర్లలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడుందో తెలుసుకోగలిగి, తర్వాత సైఫ్ అలీ ఖాన్ రూమ్ ఎక్కడుందో తెలుసుకోగలిగి, చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడు, మరి ఏం చేద్దాం అనుకున్నాడు, ఆ అబ్బాయి మీద మన మీద కత్తిపెట్టి బెదిరిద్దాం అనుకున్నాడు ఏమో. ఆ లోపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టేక్ కేర్ ఉందో ఆమె హడావుడి చేయడం ఫలితంగా వాళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగితే, ఆ గొడవ విని సైఫ్ అలీ ఖాన్ వస్తే సైఫ్ అలీ ఖాన్ మీద కత్తిపోట్లు పొడిచి మళ్ళీ అతను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవటం, తెలివిగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇంత తెలివి ఉన్నాడు, తెలివిగా రాగలిగినోడు, తెలివిగా పోగలిగినోడు, సీసీ కెమెరాలు దొరకనోడు, సెక్యూరిటీని తప్పించుకోగలిగినోడు కత్తితో ఎలా వచ్చాడు? తుపాకీతో వచ్చాడంటే కొంత నమ్మొచ్చు. ఎందుకంటే సెలబ్రిటీ ఇంట్లోకి కేవలం కత్తి పట్టుకుని ఎలా వస్తాడు? వాళ్ళు చొరబాటుదారు అంటున్నారు, దొంగ అంటున్నారు, సెలబ్రిటీ ఇంట్లోకి తెలివిగా పోగలిగిన వ్యక్తి అంటున్నారు, సెక్యూరిటీని తప్పించుకోగలిగిన తెలివితేటలు ఉన్నాడు అంటున్నారు, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడుందో కూడా తెలుసుకోగలిగే కెపాసిటీ ఉన్నాడు అంటున్నారు. ఇక్కడ కత్తి పట్టుకుని పోతాడా? నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా? ఇక్కడ ఏదో జరిగింది. ఆ రోజు రాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంటి ఇంకేదో జరిగింది. ఆ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలిసినోడు, ఆ ఇంటి బ్లూ ప్రింట్ తెలిసినట్టు, ఎక్కడ ఏ రూమ్ ఉంది, ఎక్కడ ఎవరు నివాసం ఉంటారు, అన్ని విషయాలు తెలవగలిగిన వాడు మాత్రమే పని చేయగలడు. అంటే ఆ ఇంట్లో అతనే అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళే. కాకపోతే అంటే కత్తిగాడి ఇతన్ని మాఫియా పంపించింది, మాఫియా వెనకుండి ఇతను నడిపించింది, మాఫియా వెనకుండి సైఫ్ అలీ ఖాన్ని ఇతని ద్వారా చంపేద్దామనే ప్రయత్నంతో ఇతను పంపించారని గాసిప్స్ నడుస్తుంది. దానికి ఏమంటారు? మాఫియా పంపిస్తే తుపాకిచ్చి పంపిస్తారుగా. 6 కత్తిపోట్ల బదులు 6 బుల్లెట్లు ఉంటే సైఫ్ అలీ ఖాన్ చనిపోయి ఉండేవాడిగా. సో మాఫియా పంపించిందంటే కత్తి ఎందుకు ఇచ్చి పంపిస్తుంది? నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను. ఒక కరుడు మోపిన దొంగ లేదా ఒకటి కరుడు మోపినటువంటి టెర్రరిస్ట్ అయితే కేవలం కత్తి పట్టుకుని సెలబ్రిటీ ఇంట్లోకి వస్తాడా? మళ్ళా పోలీసు ఇచ్చినటువంటి ఒక లీక్ ఏంటంటే, అది సైఫ్ అలీ ఖాన్ ఇంటి ముందు కాదు, షారూక్ ఖాన్ ఇంటికి ట్రై చేశాడు. అక్కడ సెక్యూరిటీ హెవీగా ఉండటం వల్ల సాధ్యం కాక ఇటు వచ్చాడు అని. షారూక్ ఖాన్ ఇంటి మీద కూడా దాడి చేద్దాం అనుకున్నాడు. కేవలం కత్తి పట్టుకొని ఆ ఇంటి మీద దాడి చేద్దాం అనుకుంటాడా? షారూక్ ఖాన్ మీద దాడి చేద్దాం అనుకుంటాడా? అయ్యే పనేనా? అట్లా వివిఐపి చాలా హై సెక్యూర్డ్ జోను ఏరియా,
అక్కడ దొరికితే తన పరిస్థితి ఏందన్నది ఆలోచించుకుంటాడుగా. దొరికితే నేను ఎలా సేవ్ కావాలని ఆలోచించుకుంటారుగా. వాళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్నులు కూడా ఉంటాయి కానీ విషయం తెలుసుకుంటుందిగా, జనరల్గా తెలిసి ఉంటుందిగా. మరి ఇది ఎలా చేసి ఉంటాడు? కాదు, ఏదో జరిగింది, ఏదో విషయాన్ని మాయ చేయటం కోసం, మభ్యపెట్టడం కోసం, తెలియకుండా దాచటం కోసం విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఓకే, ఇంకోటి ఇప్పుడు మామూలుగా అయితే ఐ అగ్రీ దట్. బట్ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవచ్చు, ముంబై మీడియా మొత్తం గాసిప్స్ అని చేసింది నిన్నటి దాకా కూడా. సైఫ్ అలీ ఖాన్కి వాళ్ళ కేర్ టేకర్కి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ డ్రైవరే పొడి చేసి వెళ్ళిపోయినట్టుగా ఒక గాసిప్స్ రన్ అవును. సో అదే ఆ డ్రైవర్ చేస్తుంటారు అనుకుంటున్నారా మీరు? సరే, వాళ్ళే అన్నారు కాబట్టి, నొక్కి చెప్తున్నారు కాబట్టి, డ్రైవర్ చేశాడా సెక్యూరిటీ చేశాడా అనేది ఇన్వెస్టిగేషన్ లో చేరాలి. కానీ ఇన్వెస్టిగేషన్ సరిగా నడవట్లేదేమో అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే పోలీసులే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు పంపిస్తున్నారేమో అన్నది నా అభిప్రాయం. ఇదే పోలీసులు పంపించిన సమాచారం అయి ఉంటే ఒక బంగ్లాదేశ్ చొరబాటుదారుడే ఇంట్లోకి వచ్చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడన్న విషయాన్ని కనుక పంపించున్నారంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రజల అనుమానాలు తగ్గట్టు, ప్రజల అనుమానాలు నివృత్తి చేసేటట్టు లేదేమో ఉన్నటువంటిది నా పర్టికులర్ అభిప్రాయం. నా ఏంటంటే అంత ఈజీగా ఒక దొంగ అంత సెలబ్రిటీ ఇంట్లోకి ఈజీగా పోయి దాడి చేసి రాగలిగినప్పుడు ఇంకేముంది, ఎవరి ఇంట్లోకైనా పోతాడు. అది సెలబ్రిటీ ఇంట్లో పోగలిగినప్పుడు సామాన్యుల ఇంటికి సెక్యూరిటీ ఏముంది ఇంకా? ఇప్పుడు నాకు తెలిసి ఆయన విన్న సమాచారం మేరకు చెప్తున్నా, అతనికి 2 ద్వారాలు ఉంటాయంట. 2 ద్వారాలకి 2+2 బాడీ గార్డ్స్ ఉంటారంట, సెక్యూరిటీ ఉంటారంట ద్వారాల దగ్గర. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి సెక్యూరిటీ ఉంటారంట. తర్వాత మెయిన్ గేట్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉంటారంట. ఇంత హై సెక్యూరిటీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తినే దాడి చేయగలిగినప్పుడు మళ్ళా మామూలు ఆస్తిపరుడు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రాజ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి సైఫ్ అలీ ఖాన్, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు, పర్సనల్ బాడీ గార్డులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. మనోడు కూడా మంచి ఫిట్నెస్, బాగుంటుంది ఫిట్నెస్, గట్టిగా మనిషిని దబాయించి నెట్టేగాడు, కొట్టగాడు, ఆ పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే సినిమా కోసం అతను చేసే ట్రైనింగ్ అట్టుంటది. సో అతను వాడే జిమ్ అవన్నీ కూడా ఆ రకంగా ఉంటాయి. సో కాబట్టి అలాంటి వ్యక్తి మీద దాడి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు కేవలం ఒక ఏదో కత్తి పట్టుకొని దొంగతనానికి వెళ్తాడా, ఒక వ్యక్తి దొంగతనానికి వెళ్తాడా? ఒక టీమ్ గా పోయాడంటే వేరు. మళ్ళీ ఒక వ్యక్తే పోయాడంట, అది కూడా కత్తి పట్టుకొని పోయాడంట, కానీ సెక్యూరిటీని తప్పించుకొని పోగలిగాడు. అంటే 4 నెలల నుంచి రెక్కి చేస్తానని పోలీసులు చెప్తున్నారు, దానికి ఏమంటారు? 4 నెలల నుంచి రెక్కి చేస్తున్నాడా? రెక్కి చేస్తున్నాడే నిజం అనుకో. రెక్కి చేయాలన్నా ఇది గురించి తెలియాలిగా. సరే, ఇంట్లో కూడా తెలుసుకో, సరే అది కూడా తెలుసుకోగలిగాడు. మరి అంత తెలివిగా పోయి నేను పట్టుకురాగలను అనుకున్నంత రెక్కి నిర్వహించగలిగిన కెపాసిటీ ఉన్నాడు. కేవలం ఖచ్చితంగా పోతే తనకి ఇబ్బంది అవుద్ది, నన్ను పట్టుకుంటే నా లైఫ్ రిస్క్ అవుద్ది అనే విషయం తెలియదా? ఏమో గన్ను కూడా ఉందేమో, అంటే బయట తీయలేదేమో. ఏదే గన్ను ఉంటే తీయకుండా ఎలా ఉంటాడు? తీసి అప్పటికప్పుడు హడావుడి చేసి ఉంటాడు కదా. సరే, అది కూడా పోలీసులు చెప్పను కనీసం. మరి గన్ ఉంది కానీ తీయలేదు అని అదనంగా పోలీసులు చెప్పాను. కాబట్టి ఇదంతా కూడా నమ్మటానికి అవకాశం లేనటువంటి మాట. మరి ఒకవేళ గన్ను కూడా ఉంది, లేదు ఇది కూడా ఉంది, డిటెక్టర్స్ ఉంటాయిగా, ఆ ఇంట్లో డిటెక్టర్స్ ఉంటాయిగా, అవి మనం పోతే మోగుతాయి కదా. మరి అవెందుకు మోగలేదు? డిటెక్టర్స్ ఎందుకు పట్టుకోలేకపోయాయి? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పగలిగితేనే నిజాలు బయటకు వచ్చినట్టు లెక్క. సహజంగా సెలబ్రిటీ జీవితాల్లో చాలా చీకటి కోణాలు ఉంటాయి. ఆ చీకటి కోణాన్ని పోలీసులు కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే బయటకు వచ్చే సెలబ్రిటీ పరువు పోద్దని చెప్పేసి ఎక్కడో చోట మేనేజ్ కాబట్టి, అంటే రాజకీయ నాయకులు మేనేజ్ కాబడతారు, రాజకీయ నాయకులు పోలీసులని వ్యవస్థను మేనేజ్ చేస్తారు, ఆ వ్యవస్థలు సెలబ్రిటీని కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏదో జరిగితే దాన్ని మాయ చేయటం. ఇప్పుడు సరే పోనీ, నువ్వు అనేది కరెక్ట్, బంగ్లాదేశ్ చొరబాటుదారుడు వచ్చాడు, దాడి చేశాడు, దొంగ వచ్చాడు, దాడి చేశాడు. మరి కారు డ్రైవర్ ఉంటాడు, కారులో పోవాలి హాస్పిటల్కి, ఆటోలో ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆ టైంలో కారు డ్రైవర్ బయటకు వెళ్ళాడంట. ఏది నైట్ 2:30 గంటల టైంలో బయటకు వెళ్ళాడా? అది నమ్మడానికి అవకాశం ఉందా? రెండోది, ఎమర్జెన్సీ డ్రైవర్స్ ఉంటారుగా, ఆటో ఎందుకు పెట్టుకున్నారు? నిజానికి ఆ ఆటో ఆ ఏరియాలో ఎవరికి అవసరం ఉండదు. సాధ్యంగా అంతా పిఐపీ, ఎవరికి వాళ్ళకే పర్సనల్ కార్లు ఉంటాయి. ఆ ఏరియాలో ఆ టైంలో అక్కడ ఆటో ఎందుకు ఉంది? ఆటో మాత్రం ఎందుకు నమ్ముకోవాల్సి? అంటే ముంబై అనేది ఒక గ్లోబల్ సిటీ, డెఫినెట్ గా అన్ని తిరుగుతూనే ఉంటాయి. ఆటో ఎందుకు ప్రత్యేకంగా అనకూడదు, పర్టికులర్ ఆటోలు తిరుగుతున్నాయి. ఒక విషయం, అటెండ్ కూడా కారు కూడా దొరకాలిగా, కారు కూడా దొరకాలి. ఎమర్జెన్సీలో ఆటో ఎక్కి వెళ్ళిపోయారేమో, దాని ఏముంది? అందు విషయం ఏంటంటే, సరే అంత ఎమర్జెన్సీ అయినప్పుడు భార్య అంత ఎందుకు వెళ్ళలేదు? గంట తర్వాత భారీ పార్టీలో ఉందన్న టైంలో. అదే నేను చెప్తుంది, అక్కడ ఏదో పార్టీలు గొడవలు ఏదో జరుగుతూ ఉన్నాయి, మొత్తానికి ఏదో ఇష్యూ ఆ ఇంట్లో నడుస్తూ ఉంది. ఆ ఇంట్లో జరిగిన ఇష్యూలో నుంచి ఆ ఇంటి గురించి తెలిసిన వాడు, ఆ ఇంటి మీద అవగాహన ఉన్నటువంటి వాడు చేసినటువంటి పని. ఈ మొత్తం పరిణామాలని ఆలోచించకుండా పైపై ఎంక్వైరీ చేసి ఎవడో బయట నుంచి వచ్చాడు, దొంగతనం చేయడానికి వచ్చాడు, కత్తితో పొడిచిపోయాడు అంటే ఇది నమ్మడానికి అవకాశం లేని మాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.